నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే అండి. నమస్తే. కొన్ని సందర్భాల గురించి మనం డిస్కస్ చేస్తున్నప్పుడు ఒకంత బాధ ఎంతుంటదో అంతకు మించిన కోపమొస్తది మనుషులంటే కదా! ఆవేశం గూడా ఒస్తది. ఆ! చేసిందే పిచ్చి పని. ఇంటర్ అమ్మాయిని వేధించాడు. వాళ్ళ అమ్మగారు కేస్ పెట్టారు. పోక్సో కింద లోపలికెళ్ళాడు. బెయిలొచ్చింది. వచ్చి రాగానే భార్యని చంపేశాడు. ఇద్దరు పిల్లల్ని చంపేశాడు. ఆ అమ్మాయిని చంపేశాడు. కేసు పెట్టిన తల్లిని చంపేశాడు. నానమ్మని చంపేశాడు. అందరిని చంపుకుంటూ పోయాడు. కాపోతే నాకిక్కడ ఫస్టొచ్చిన డౌటేటంటే పోక్సో మీద కదా వెళ్ళాడతను. 2 నెలలకే బెయిల్ ఎలా వచ్చింది? 7 అంటే సంవత్సరాల 7 సంవత్సరాల లోపు. లోపు సెక్షన్ అని చెప్తున్నారు. ఆ! కాబట్టి కేసు మొదటి నుంచి కూడా కాస్త పోలీసుల నిర్లక్ష్యం గూడా కనిపిస్తుంది దీంట్లో. అలాగే ఇప్పుడు ఇతను 20,000, 20,000 పూచీకత్తు మీద విడుదలయ్యి బయటకొచ్చాడు. హ్మ్. ఈ బయటకొచ్చిన దానికంటే ముందు జైల్లో ఉన్నప్పుడు అతను ఒక కక్షతోటి రగిలిపోయాడు. చాలామంది ఏం చేస్తారంటే జైలుకెళ్ళిన తర్వాత పశ్చాత్తాపం వస్తది కొంతమందికి. వచ్చి అరే! నేనింత తప్పు చేశానేంటి? ఇలాంటి పని ఎందుకు చేశాను? నా పరువు పోయింది. నా కుటుంబం పరువు పోయింది. ఇలా రకరకాలుగా ఆలోచించి వాళ్ళు బయటకొచ్చిన తర్వాత అవసరమైతే పెళ్ళాల కాళ్ళు కూడా పట్టేసుకుని నేనింకెప్పుడు ఇట్లాంటివి చేయను అని నిజంగా కూడా అలా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఈ జైలు వాతావరణం కూడా అలాంటి సత్ప్రవర్తన దిశగానే ఉంటది అని నేను విన్నానండి. అహా! నిజమేనా? ఇది జైలు పరిస్థితులు అందరికి ఒకేలాగుంటాయి. ఎవరో డబ్బులున్నోళ్ళకి కాస్త ఖరీదుగా ఉంటాయి తప్పితే మిగతా వాళ్ళందరికీ ఒక రకంగానే ఉంటాయి. కానీ ఈ అక్కడ వీళ్ళ ఆలోచనలు ట్రాన్స్‌ఫర్మేషన్ ఎలా ఉంది అనేది డిఫరెంట్‌గా ఉంటది. ఇప్పుడు ఇతని విషయంకొచ్చేసరికి ఇతను ఆళ్ళ అమ్మ కేసు పెట్టడం ఏంటి? నేను తప్పు చేస్తే చేసుండొచ్చు. అయితే మటుకు కేసెట్లా పెడతది? అసలు నేను చేసింది తప్పే గాదు అని సమర్థించుకునే వెధవలు గూడా ఉన్నారు. వీడి ఉద్దేశం అదే అయ్యుంటది. అది. అందుకోసం ఏంటి అంటే బయటకొచ్చిన తర్వాత సరే జైల్లో ఉన్నప్పుడు ఆ ఇబ్బందేంటో, జైలు ఇబ్బందులేంటో వాడికి తెలుసు కాబట్టి, నేను మళ్ళీ జైలుకి రాకోకుండా ఉంటే ఏం చెయ్యాలి అనేది కూడా ఆలోచించుకుని బయటకొచ్చాడు వాడు. హ్మ్. రావటమే ఓ కత్తి తీసుకొని వాళ్ళ ఇంటికెళ్ళాడు. నేను అనుకో నా నా అభిప్రాయం ఏంటి అంటే అంత ఇదిగా వాళ్ళ ఇంటికి వెళ్ళడం వెనకమాల, వాళ్ళ మీద పూర్తిగా కక్ష తీర్చుకోవాలనైనా అనుకోవచ్చు. హ్మ్. రెండోది వాళ్ళని బెదిరించి, కేసు విత్‌డ్రా చేసుకోమని చెప్పి గూడా రాజీ పడాలి అని గూడా చెప్పటం కోసం ఎళ్ళుండొచ్చు. అయ్యుండొచ్చు. అయితే ఆ అమ్మాయిని తీసుకొని బయటకొచ్చేయటానికి ప్రయత్నం జేశాడు. హ్మ్. ప్రయత్నం జేస్తే, అప్పుడు వాళ్ళ అమ్మమ్మను, వాళ్ళ అమ్మ అడ్డుపడితే వాళ్ళిద్దరిని చంపేశాడు. అసలు ఆ అమ్మాయిని వాళ్ళ ముందే మాట్లాడుకోకుండా ఆ అమ్మాయిని బయటకు తీసుకురావటం వెనకమాల ఉద్దేశ్యం ఏంటి? అంతకుముందు అత్యాచారం చేశాడు అని ఆళ్ళమ్మ చెప్పట్లా. లైంగిక వేధింపులు అవును. ఇబ్బంది పెట్టాడని ఇబ్బంది మాత్రమే. పెట్టాడు అని. ఆ ఇబ్బంది పెట్టటమే ఏంటి, నేను అత్యాచారం గూడా చేస్తే ఎలాగో ఒకసారి జైలుకెళ్ళినోడిని అనే ఉద్దేశం బరితెగించాడా? ఇప్పుడు మనకేంటి అంటే అతని మనసులో ఉన్న ఉద్దేశాలు జెప్తే కానీ, మనం మాట్లాడుకునేయన్నీ ఊహాగానాలే. ఇలా అవును. అయ్యుండొచ్చు, అలా అయ్యుండొచ్చు. ఇవన్నిట్లో ఏదో ఒకటైతే అయ్యే ఉంటది ఖచ్చితంగా. అవును. ఏది ఏమైనా ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే, అటు ఆ కుటుంబాన్ని చంపేసి, మళ్ళీ తనింటికొచ్చి, తన వాళ్ళని చంపేసేసి, అందరిని ఫినిష్ చేశాను అని చెప్పి వీడెటో పోయాడు. మళ్ళీ చుట్టాలకు ఫోను చేసి అందరిని చంపేసా అని అదే. ఇప్పుడు నేను కూడా చచ్చిపోతా అన్నాడంట. ఆ! మరి వీడు చచ్చిపోయాడా? ఉన్నాడా? ఏమయ్యాడు? అంటే మనం ఇట్లా అనకూడదండి. ఆ! బట్ నేను చెప్తున్నా చచ్చిపోవాలన్న ఉద్దేశం ఉన్నప్పుడు చచ్చిపోయినా బావుండు. ఆ భార్యని, ఆ ఇద్దరి చంటి బిడ్డల్ని అందరిని చంపటం ఎందుకు? అసలు ఎలా చంపగలిగాడు? అదే అర్థం అంటే కావట్లేదు. ఎంత క్రూరత్వం ఉంది ఆయన మైండ్‌లో. అతనిలో క్రూరత్వమే ఉంది. ఎందుకంటే ఏమాత్రం క్రూరత్వం లేకపోతే జైల్లో 2 నెలలు ఉన్నాడు గదా! ఈ 2 నెలల్లో అతను ఆలోచించుకుని ఉండొచ్చు. అసలు నేనెందుకు చేశాను ఈ పని? నేను ఆ అమ్మాయిని ఎందుకు వేధించాను? నా వయసేంటి? ఆ అమ్మాయి వయసేంటి? నాకొక భార్య, పిల్లలు, నాకొక కుటుంబం ఉండగా నేను ఒక అమ్మాయిని వేధించటం కరెక్టా? కాదా? ఏంటి? మంచేంటి? చెడు ఏంటి? వీడు ఆలోచించుకోవాలి. ఆలోచించుకుని మొత్తం గౌతమ బుద్ధుడయిపోతాడని కాదు గానీ, ఎంతో కొంత ఒక పునరాలోచనలో అయితే బయటికి రావాలి. యాక్చువల్‌గా ఇంకొకటి కూడా అండి. హ్మ్. చేసిన అంటే అతను చేసింది చిన్న తప్పని నేను అనడం లేదు గానీ, వేధించాడు. సాధారణంగా ఇలాంటివి మనం చూస్తూనే ఉంటాం. ఒక్కొక్కసారి మనమే
ఆడపిల్లలుగా నిజం చెప్పాలంటే చూసి చూడలేనట్టు చిపో అనేసి వెళ్ళిపోతూ ఉంటాం కొన్ని కొన్ని సందర్భాలలో. అవి ఎక్కువైపోయినప్పుడు మాత్రం మనం కూడా డెసిషన్ కానీ తీసుకుంటామనుకో. ఒకటి ఆలోచించాల్సింది, ఇక్కడ ఏ కాలేజీ అబ్బాయో తెలిసి తెలియని వయసులో ఆడపిల్లల్ని ఏడిపించాడంటే వేరే విషయం. హ్మ్. వీడు దున్నపోతులా ఉన్నాడు. 28 ఏళ్ల వయసొచ్చింది. పెళ్ళయింది. ఇద్దరు పిల్లలున్నారు. బిడ్డలున్నారు. వీడు ఆ అమ్మాయిని వేధించటము, వాళ్ళ అమ్మ కేసు పెట్టటము, జైలుకెళ్ళటము జరిగిన తర్వాత ఏమాత్రం మనిషి అయితే వాడు ఆలోచనా శక్తి ఉంటే గనక ఇలాంటి పని చేసుండేవాడు. ఇప్పటికీ తను చేసింది తప్పు అని ఫీల్ అవ్వట్లేదు. ఫీల్ అవ్వట్లేదు కాబట్టే వాళ్ళ ఇంటికెళ్ళగలిగాడు. వాళ్ళ ఇంటికెళ్ళి ఆ అమ్మాయిని బయటికి తీసుకొనొచ్చి ఏదేమైనా ఈ కేసులో నాకు మొత్తం చూస్తే పోలీసులు సరిగా లేరు అనిపించింది. చాలా కేసుల్లో ఇట్లాంటివి జరిగే కేసుల్లో పోలీసుల నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంటుంది. పోలీసులు ఇలా కాకుండా ఇలా ఆలోచించుంటే బాగుండేది కదా. ఇప్పుడు మనకి రావటం గొప్ప కాదు, ఈ పోలీసులకు రావాలి ఈ ఆలోచన. మనకే వచ్చింది అంటే పోలీసులు ఇంకెంత మల్టీ డైమెన్షనల్గా ఆలోచించాలి. అసలు ఇప్పుడు పోలీస్ స్టేషన్ జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత పోలీస్ స్టేషన్కి ఎవరైతే జామీన్ ఇచ్చారో వాళ్ళని వీళ్ళని కూర్చోబెట్టి పోలీసులు కౌన్సిలింగ్ చేయాలి. మీరు ఇచ్చారు వీళ్ళకి పూచికత్తు, కాబట్టి ఇతను ఏం చేసినా కానీ మీదే బాధ్యత, మీరు కొంచెం చూసుకోండి. అవును, బయటకు వచ్చిన తర్వాత ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత కూడా పోలీసులదే. ఒక కన్నేసి ఉంచాలి కదా. కన్నేసి ఉంచాలి. అసలు వీడి మీద ఎక్కువ కన్నేసి ఉంచాలి. అదే కన్నేసి ఉంచాలి. వీడికి ఎవరైతే పూచికత్తు ఇచ్చారో వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడాల్సింది. ఇవాళ పోలీసులకు అంత తీరిక లేదండి. పోలీసులు ఏ పనుల మీద ఉంటారు అంటే వాళ్ళకి కమిషన్లు వచ్చే పనులే, వాళ్ళకి వాటాలు వచ్చే పనుల మీద ఉన్న శ్రద్ధ ఇట్లాంటి వాటి మీద లేదు. ఇప్పుడు దీని మీద ఒక ఎక్స్ట్రా శ్రద్ధ పెడితే వాళ్ళకి ఏం లాభం చెప్పండి. అదే ఒక లావాదేవీ అనుకోండి, దానిలో ఉంటే వీళ్ళ దగ్గర నుంచి కొంచెం తీసుకోవచ్చు, వీళ్ళ దగ్గర నుంచి కొంచెం తీసుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్నాం కదా, మొన్న ఒక డిఎస్పి ఏసీబీకి దొరికితే 300 కోట్లు ఆస్తి. అవును, అట్లాంటి వాటి మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇట్లాంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఉండదు. నేనైతే ఖచ్చితంగా పోలీసుల వైఫల్యం అనే చెప్తాను దీనికి. అంటే పోలీసుల వల్ల ఇతను నేరస్తుడు అయ్యాడని నేను చెప్పట్లా. నేరస్తుడు అయ్యాడు కాబట్టే కదా, అయిన వాళ్ళ కోసమే కదా పోలీసులు ఉండాల్సింది. నేరాలు జరగటానికి ముందు వీళ్ళు ప్రివెన్షన్ ఉండాలి, జరిగిన తర్వాత ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా పోలీసులకు ఒక స్పష్టమైన కార్యాచరణ ఉండాలి. ఏమైపోయింది చెప్పండి? ఎందుకు పోలీసులు ఈ నిర్లక్ష్యం ఏంటి చెప్పండి? ఇప్పుడు నిజంగానే అతనికి ఒక మంచి ఆలోచన వచ్చి నేను చేసింది తప్పు, ఈ తప్పుకి నేను శిక్ష అయినా అనుభవించాల్సిందే అని అనుకునే మనిషి అయ్యి ఉంటే ఇవాళ ఇది జరిగేది కాదు. రెండో వైపు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. రేపటి నుంచి ఇప్పుడు ఈ పోలీస్ వైఫల్యానికి రేపు ఇంకే మహిళ మీదైనా వేధింపులు జరిగితే, చిన్నపిల్లలపైన వేధింపులు జరిగితే వాళ్ళు అసలు కంప్లైంట్ చేయడానికి ధైర్యం ఉంటుందా? వాళ్ళకి భయపడతారు కదా. అంటే ఇప్పుడు పోలీసులు సమాజంలో ఒక భరోసాని ఇవ్వాల్సిన పోలీసుల వల్ల భరోసానే లేకుండా పోతే, గాలికి పోతే, ఇప్పుడు ఈ కుటుంబంలోనూ అవతల కుటుంబంలో ఒక అమ్మాయి ఉంది, మిగిలింది. ఆ అమ్మాయి మెంటల్లీ ఛాలెంజ్డ్ గర్ల్. ఆ అమ్మాయికి అసలు ఏమీ తెలియదంట, అన్నం తినటం కూడా తెలియదు ఆ అమ్మాయికి. ఇప్పుడు తల్లి చనిపోయింది, తండ్రి అంతకుముందే చనిపోయాడు. ఇప్పుడు ఆ తండ్రి చనిపోవటానికి కూడా ఇతనే కారణము అని చెప్పి ఆరోపిస్తుంది ఆ పిల్ల, ఈ చనిపోయిన పిల్ల మేనత్త. మరి ఏమో ఇలాంటి వాడు చెయ్యలేదు అని అనడానికి కూడా లేదు. ఇప్పుడు ఆ కుటుంబాన్ని ఒంటరిని చేసి ఇప్పుడు ఆ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీని, ఆ తండ్రిని చంపేసిన తర్వాత ఆ కుటుంబాన్ని ఆసరాగా చేసుకుని ఆ తల్లిపైన కూతురుపైన అఘాయిత్యం చేయాలని మనసులో వీడికి లేదని ఎందుకు అనుకోవాలి? ఇట్లాంటి వాడికి అవును, ఏదో ఉంది సంథింగ్. వీడు ఒక రకమైన ఆల్రెడీ యాంటీ సోషల్ పర్సనాలిటీ, పర్వర్టెడ్ ఫెలో. అండ్ ఆ ఫ్యామిలీ గురించి వీడికి ముందు నుంచే తెలుసు. అందుకోసమే కదా వాళ్ళ ఫాదర్ చనిపోయడానికి రీజన్ ఇతన్నే చూపిస్తున్నారు. అతనికి ఏదో కరెంట్ షాక్ తగిలిందని చెప్తున్నారు. ఏదైనా ఒకటండి, పోలీసులు మటుకు జాగ్రత్తగా ఉండాలి. మనం ఇప్పుడు ఎవరిని అడుగుతాం చెప్పండి? ఎవరిని అడగగలం? మనం అడగగలిగింది పోలీసులనే కదా, ప్రభుత్వాన్ని.
అందుకే ఇప్పుడు ప్రభుత్వం ఆ ప్రజలేమంటున్నారు, కంది షాబాదు రోడ్డు మీద బైఠాయించి, "వాడిని మాకప్పగిచ్చండి మేము చంపుతాము. లేదంటే మా కళ్ళ ముందు చంపండి" అని అడుగుతున్నారు. మరి ఒక కుటుంబంలో ఇన్ని హత్యలు జరిగిన తర్వాత అడక్కోకుండా ఎలా ఉంటారు? ఎట్లా ఉంటారండి? చూద్దాం ఏం జరుగుతదో.